ఓకే. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి టూర్‌లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. చాలామంది ఇలా జరగాలి అని కోరుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కూడా. లోటస్ పాండ్‌కి వెళ్లారు. తల్లి విజయమ్మ గారిని కలుసుకున్నారు. కలిసి భోజనం చేశారు. ఒకటి మన జగన్మోహన్ రెడ్డి గారికి సొంత ఇల్లు హైదరాబాద్ లో ఉంది. లోటస్ పాంట్ లో ఏదైతే ఉందో ఆయన కట్టిన ఇల్లే. అది 4 పోర్షన్స్ గా ఉంటాయి. ఒకవైపు 2, ఇంకోవైపు 2. నేను చూశాను దూరం నుంచి. ఒకవైపు ఉన్నది ఆఫీసులుగా పర్పస్ గా వాడుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ దాన్ని 4 పక్షాలుగా ఉంటాయి. 4లో 2 జగన్ గారిది, 2 శర్మిలా గారిది. పార్ట్ అండ్ పార్ట్ గా. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవైపు ఉండేది హాస్పిటల్ రన్ అవుతుంది. అప్పుడు పార్టీ ఆఫీస్ రన్ అయింది. ఈ పక్క ఇల్లు ఉంటుంది. శర్మిలా గారిది అనిల్ గారి ఆఫీస్ ఉంటుంది. ఇది క్రిస్టియన్ మిషనరీకి సంబంధించి ఆఫీస్ ఏదో ఉంటుంది. బ్యాక్ సైడ్ శర్మిలా గారి ఇల్లు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం, తర్వాత కారణాలు ఏమైనా సరే బెంగళూరుకి వెళ్తున్నాడు. ఇప్పుడు బెంగళూరు హౌసెస్ లో ఉంటున్నాడు. సో ఇక్కడికి రావడానికి పెద్దగా ఇష్టపడట్లే ఆయన. కారణం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆ ఇరిటేషన్ కూడా ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి. సో ఆయన బెంగళూరులో ఉంటున్నాడు. కానీ ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో ఎందుకు వచ్చాడు కాబట్టి ఇంటికి పోయి వచ్చాడు. ఆటోమేటిక్ గా ఆయన ఇల్లు ఉంది కాబట్టి రెగ్యులర్ గా ఆయనకి రాడు కాబట్టి ఆయన ఇల్లే లేదనుకుంటున్నారు చాలా మంది. ఆయనకంటూ ఇల్లు ఉంది. భారతి గారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. తక్కువ వస్తారు, వారానికి ఒకసారి 2 సార్లు వస్తారు. ఆమె ఇంట్లో ఉంటుంది. అయితే శర్మిలా గారి ఇంట్లో విజయమ్మ గారు ఉంటున్నారు. కాబట్టి విజయమ్మ గారు ఇప్పుడు కొడుకు వచ్చాడు కాబట్టి వచ్చుంటారు, కలిసి భోంచేస్తుంటారు, ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. అది పెద్ద విషయం కూడా కాదు. సో కాకపోతే ఏం చర్చ వస్తుందంటే ఈ మధ్య కేసులు కోర్టు వరకు వెళ్ళడం, శర్మిలా గారి ఆస్తి తగాదా కేసులు అన్ని ఉన్నాయి కాబట్టి వీడు మాట్లాడుకోవాల్సిన పోయినాడా, ఇట్లాంటి చర్చగా నడుస్తుంది. సహజంగా స్వర్ణ గారు బేసిక్ గా తల్లి కుటుంబంలో ఒక సమస్య వచ్చినప్పుడు ఎందుకు కలిసిన పాత విషయాలు గుర్తుకొస్తాయి. బట్ జగన్ గారి యాటిట్యూడ్ ఏంటంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు. మాట్లాడకూడదు అనుకున్న విషయాలు ఎవరు చెప్పినా మాట్లాడు. కాబట్టి ఈ రోజు ఒక సాధారణంగా వెళ్ళాడు. తల్లి అక్కడే ఉంది కాబట్టి సాధారణంగా తల్లి కొడుకు ఏం మాట్లాడుకోవాలో అవే మాట్లాడుకుంటారు తప్ప రాజకీయాలు, ఇంటి గొడవలు, శర్మిలా గారి విషయాలు అసలు చర్చకి కూడా వచ్చుంటాయి నేనైతే అనుకోను. ఒక తల్లి కొడుకుల మధ్య సాధారణ అనుబంధంగానే ఈ రోజు జరుగుతుందని అనుకుంటున్నాను. అలానే అన్నా చెల్లెళ్ళ అనుబంధం కూడా మనం అక్కడ చూడొచ్చు అంటారా? షర్మిల గారిని కూడా పలకరించి ఉండొచ్చు అంటారా? మాట్లాడుకుని ఉండొచ్చు అంటారా? శర్మిలా గారు ఇంటికి శర్మిలా గారు ఉన్నారు. శర్మిలా గారు ఉన్న పోర్షన్ ఇంటికి అయితే జగన్ పోయినాడు. ఆయన సొంత ఇంటికే పోయి ఉంటాడు. ఆడికే విజయమ్మ గారు వచ్చుంటారు. పక్కనే ఆనుకొని ఉంటుంది. డోర్ తెరిస్తే వెళ్ళిపోవచ్చు. పక్కంటే రోడ్డు గడ దాటాల్సిన అవసరం లేదు. డోరే, లోపల డోరే. అయితే శర్మిలా గారితో మాట్లాడే ప్రసక్తి లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక దూరం వెళ్ళిపుచ్చినారు. ఎందుకు శర్మిలా గారికి సంబంధించిన ఆస్తి తగాదా వచ్చినప్పుడు జగన్ గారు ఆన్ అప్డేట్ లో రాశాడు, నా చెల్లి మీద ప్రేమతో వాత్సల్యంతో నేను ఈ ఆస్తిని షేర్లు బదలాయించాలనుకుంటాను. ఈ మధ్య కాలంలో రాజకీయ ప్రత్యర్థిగా మారిపోయింది, ఇష్యూస్ ఉన్నాయి, ఆ ప్రేమ ఆ వాత్సల్యం పోయిందని రాసినాడు. పేపర్ మీద రాసినాడు. రాసి భవిష్యత్తులో మళ్ళీ పునరుద్ధరణ జరిగితే మళ్ళీ చూస్తానని చెప్పినాడు. అంటే షేర్లు తీసుకున్నాడు వెనక్కి. కాబట్టి అదేది పేపర్లో కోర్టు కోసం రాయలే ఆయన. అట్లా కోర్టు బయట రాసినా లోపల రాసినా అట్లే చేస్తాడు. కానీ చెల్లితో ఇప్పట్లో ఆ తగాదా లీగల్ గా జరుగుతుంది. కానీ నైతికంగా మాత్రం ఇంకా కొంత క్రమం పడుతుంది. కానీ ఈ రోజు మాత్రం తల్లి కొడుకుల ప్రేమకే పరిమితం అయి ఉంటారు అనుకుంటాను. మధ్యలో ఏదైనా ఆమె అడుగుంటే ఈయన ఏదైనా చెప్పుంటాడు తప్ప శర్మిలా గారి ఎపిసోడ్ ఈ రోజు జరుగుండే అవకాశం లేదు. ఓకే. అంటే మరి ముఖ్యంగా ఇటు అంటే 2 తెలుగు రాష్ట్రాలలోనూ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, కుమార్తెగా షర్మిల గారు, వాళ్ళ అభిమానులందరికీ కూడా అన్నా చెల్లి ఇద్దరూ కలిసిపోవాలి, అమ్మతో మంచిగా ఉండాలి, ఈ కొట్లాట్లు, ఆస్తి తగాదాలు ఇవన్నీ కూడా సమసిపోవాలని చాలామంది కోరుకున్నారు. అది మంచిదైతే బాగుండు అనుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంబడి ఇంతమంది జనం వచ్చేసరికి తండోపతండాలుగా వచ్చారు అక్కడికి. మరోపక్క అమ్మ విజయమ్మ గారిని కలవడం, కలిసి భోజనం చేయడం, ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ వైబ్స్ ఇచ్చే అంశాలు. అది కంటిన్యూ అయితే బాగుంటుందని కోరుకుంటారు. నేచురల్ గా తల్లి చెల్లి కుటుంబ సభ్యులు బాగుండాలని కోరుకుంటారు. తల్లితో నాకు తెలిసి జగన్ గారికి గొడవ లేదు, శర్మిలా గారికి కూడా గొడవ లేదు. తల్లితో బాగున్నారు ఇద్దరు. కాకపోతే ఆస్తుల తగాదాలో తల్లికి రాయించిన ఆస్తులు వెనక్కి తీసుకున్నారని చాలా మంది అంటున్నారు. శుద్ధ తప్పు. సాంకేతికంగా తల్లికి రాసిచ్చిన దాని ఉద్దేశం శర్మిలా గారికి ఇవ్వాలని. ఈ వారసత్వం కావచ్చు లేకపోతే గిఫ్ట్ డీడ్ అంటారు కదా, టెక్నికాలిటీస్. ఆ టెక్నికాలిటీ కోసం త్రూ చెల్లికే. కాబట్టి తల్లికి మోసం చేసింది ఏమైనా? తల్లి ఇప్పుడు ఏముంది, ఆయన వ్యాపారస్తులు, సీనియర్ పర్సనాలిటీ,
ఆమె హ్యాపీగా మనవళ్ళు మనవరాలతో హ్యాపీగా ఆడుకోవాల్సిన వయసు, దానికి కావాల్సిన ఏర్పాట్లు ఉన్నాయి. ఆమె సొంతంగా ఉండొచ్చు, ఏ కొడుకు దగ్గర ఉండొచ్చు, కూతురు దగ్గర ఉండొచ్చు, పులివెందుల్లో ఉండొచ్చు, బెంగళూరు ఎడనా ఉండొచ్చు. అంటే ఆమెతో జగన్ గారికి తగాదా లేదు. కాకపోతే అన్నా చెల్లు కొట్లాడుకుంటే ఏ తల్లైనా బాధపడి ఉంటుంది. అది జగన్ గారి వల్లనే అనుకోలేం కదా. కాబట్టి జగన్ గారితో షర్మిల గారు తగాదా పెంచుకుంటూ పోతున్నారు. ఆయనకున్న కుటుంబ తగాదాని రాజకీయ తగాదాగా మార్చేసినారు. పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద తెచ్చుకున్నారు. ఈ మధ్య తగ్గినట్టుంది, తగ్గించారు. కాబట్టి ఆమె దూరం వెళ్ళింది, ఈయన ఇంకొంచెం కుదిలేస్తారు కదా. ఇంకా దూరం వెళ్ళి ఇప్పుడు ఎలక్షన్ లో 2024 ఎన్నికల్లో జగన్ ఓటమే లక్ష్యంగా పనిచేసింది కదా. కాబట్టి ఇంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ గ్యాప్ ఉంది. ఆమె దూరం ప్రారంభంలో బాధపడ్డారు అందరూ, కానీ దూరం పెరిగేసరికి ఇంక షర్మిల గారిని గారు రాజకీయ ప్రత్యక్ష చూడడం మొదలెట్టారు క్యాడర్. ఇంకా షర్మిల గారు జగన్ తగాదని ఎవరు పట్టించుకోరు. కానీ తల్లికి జగన్ గారు బాగుండాలని కోరుకుంటారు, ఎంతో వాస్తవం. అసలు వాళ్ళ మీద సమస్య లేదన్నది అంతే వాస్తవం. వాళ్ళు బాగానే ఉన్నారు. ఏదైనా విజయమ్మ గారు నొచ్చుకొని ఉంటే కొడుకు కూతురు మధ్య బాగుంటే బాగుంటుంది అని నొచ్చుకుంటారేమో తప్ప, నొచ్చుకోని దానికి కారణం జగన్ కాదు కదా, షర్మిల గారు కదా. కొడుకు కూతురు మధ్య గొడవ వస్తే ఏ తల్లైనా బాధపడుతుంది. అట్లాంటి బాధే తప్ప జగన్ గారి వల్ల వచ్చిన బాధ అయితే విజయమ్మకు కాదు. షర్మిల గారు జగన్ గారు బాధలు ఆమె కూడా బాధ ఉంటుంది. ఇద్దరు బాగుండాలని కోరుకుంటారు అంతే తప్ప షర్మిల గారు జగన్ గారికి విజయమ్మ గారికి ఎలాంటి తగాదా లేదు. అండ్ మరో పక్క మనం చూసాం, మొన్నటికి మొన్న వైఎస్ఆర్ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు అరెస్ట్కి సంబంధించి బెయిల్ మీద బయటకు వచ్చారు. మీరేం చెప్తారు? అంటే జగన్ మన కారుమూరి వెంకటరెడ్డి బెయిల్ విషయంలో రెండు కారణాలు. ఒకటి కేసు సెక్షన్స్. నిజానికి 7 సంవత్సరాలు లోబడి సెక్షన్స్ ఉంటే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. స్టేషన్ బెయిల్ ఇచ్చేవచ్చు, నోటీసులు ఇచ్చి విచారణ చేయొచ్చు. దానికి భిన్నంగా సెక్షన్లన్నీ బెయిలబుల్ సెక్షన్స్ కోర్టు మీద పెట్టారు. కోర్టు అదే చెప్పి పంపించేసింది. అంటే వాళ్ళు పెట్టిన సెక్షన్స్. ఇప్పుడు రెండోది సందర్భం కూడా ఏమంటున్నారు, ఏవిఎస్ఓ మరణానికి సంబంధించి మాట్లాడాడు అంటున్నారు. ఆయనతో పాటు ఇంకో 100 మంది మాట్లాడినారు. ఇంతగా పెద్ద మాట్లాడి పేర్లే చెప్పారు, ఎక్స్ కారణం వై కారణం అనేసి. ఇవన్నీ చెప్పినప్పుడు ఎలా ఉంటుంది? నేచురల్గా అందరికి విచారించాలిగా. కాబట్టి ఇవన్నీ పరిలో తీసుకున్నప్పుడు వెంకటరెడ్డి గారి పైన పెట్టిన కేసు మిస్ఫైర్ అయింది. కాబట్టి బెయిలబుల్ సెక్షన్స్ ఉండడం, కేసు యొక్క స్వభావం కూడా విచారించి పంపడానికి తగిన విధంగా ఉండడం వల్ల ఆయనకి సాధారణ బెయిల్ వచ్చింది. ఇట్లాంటి కేసు పెట్టి ఆయన కేసు పెట్టడం తప్పు కాకపోవచ్చు, నోటీస్ ఇచ్చి చేయాల్సిందని అరెస్ట్ చేయడం వల్ల ఇది దూరం వచ్చింది. నోటీస్ ఇచ్చి పంపించేస్తుంటే సమస్య వచ్చి ఉండదు. కాబట్టి నోటీస్ ఇచ్చి విచారించి ఏదన్నా నేరం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత పెట్టుంటే అది ఒక రకంగా ఉండేది. అవేం సంబంధం కొట్టేసినారు, దాని ఫలితం ఇది. కాబట్టి వెంకటరెడ్డి గారికి బెయిల్ రావడం ఒక సాధారణ విషయం. పోలీసులు పెట్టిన సెక్షన్స్ పరిమితుల వల్ల ఆయన బెయిల్ వచ్చింది. కానీ రెడ్డి గారు కాబట్టే త్వరగా బెయిల్ వచ్చింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అంటే రెడ్డి గారు బెయిల్ ఇచ్చేది జగన్ గారు ఇస్తారా, జడ్జి గారు ఇస్తారా? బెయిల్ జగన్ గారు ఇచ్చేది కూడా అందరికి ఇచ్చేస్తారు కదా. కాబట్టి బెయిల్ ఇచ్చేది జడ్జి గారు. వాళ్ళకి కులాలు ఉండవు, ఏముండవు, సెక్షన్సే ఉంటాయి. కాబట్టి మనకి ఇచ్చిన ప్రకారం సుప్రీంకోర్టు ఏం చెప్పిందని పోలీసులను అడిగారు. అంటే అర్థం ఏంటి? సెక్షన్లు ఏం చెప్తున్నాయి, మీరు ఏ సెక్షన్లు పెట్టారు, ఏం అడుగుతున్నారు, ఈ యాంగిల్లో వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ ఇచ్చేట్టుగా అంటే ఏమో వెంకటరెడ్డికి ఇచ్చినాడు, ఇంకోటి ఈక్వల్ లేకపోయినాడండి. మరి ఈ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది, మళ్ళీ ఆ రెడ్డి గారికి రావట్లేదు కదా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి. ఇంకా ఈయనకన్నా పెద్ద రెడ్డి కదా ఆయన. పైపించి ఇంకొక 2 రెడ్లకి మళ్ళీ ఉన్న బెయిల్ రద్దు అయింది కదా. అంటే నందిగామ సురేష్ గారికి, వల్లభనేని వంశీ గారికి రాలేదు కదా. వల్లభనేని వంశీకి రాలేదు, నందిగామ సురేష్ కి ఇన్ టైంలో రాలేదు. మరి వీళ్ళు ఇంకా పెద్ద రెడ్లు కదా అంటున్నా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దరెడ్డి, ధనంజయ రెడ్డి పెద్దరెడ్డి, కృష్ణమోహన్, వీళ్ళిద్దరూ ముక్కు చెవులు కాళ్ళు కదా జగన్ కి. ఈయన చాలా మంది లీడర్లు ఒకడు వెంకటరెడ్డి. కానీ వీళ్ళు ముక్కు చెవులు కాళ్ళు. భాస్కర్ రెడ్డి కావచ్చు, ధనంజయ. ఇప్పుడు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి గారికి ఇచ్చిన బెయిల్ రద్దయింది. ఇప్పుడు మళ్ళీ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏమైనా స్టే తెచ్చుకుంటారో చూడాలి. 26వ తేదీ లోపల సరెండర్ గా చెప్పింది కోర్టు. మరి ఇద్దరు పెద్ద రెడ్లు, అందులో తన సన్నిహితమైన పెద్ద రెడ్లు, వాళ్ళు జగన్ గారి బెయిల్ ఇప్పించలేకపోయినాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే 140 రోజులు 150 రోజులుగా ఉన్నాడు. ఆయన ఇంట్లో మనిషిలాగా ఉంటాడు. మరి ఆయన బెయిల్ ఇచ్చినప్పుడు పెద్ద రెడ్లు వదిలేసి, సొంత రెడ్లు వదిలేసి ఈ పెద్ద చంద్రరెడ్డిని ఎందుకు ఇచ్చారు? అది కాదు, ఇచ్చింది జగన్ కాదు, అది సమస్య. ఇచ్చింది కోర్టు, జడ్జి గారు. జడ్జి గారు తన విశిక్షణ అధికారం ప్రకటిస్తారు. ఆయన కులాలు కేసులు, కులాలు పార్టీలు ఉండవు. ఆయన కేసులు సెక్షన్లే ఉంటాయి. కేసులు సెక్షన్లు బెయిలబుల్కి ఆస్కారం ఉంది కాబట్టి జడ్జి గారు ఇచ్చుంటారు. కానీ దీనికి జగన్ గారిని ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.